యూఐ ఉపేంద్ర గారు చాలా ఇయర్స్ తర్వాత మైక్ పట్టుకొని యాక్షన్ అన్న మూవీ తన డైరెక్షన్లో చాలా రోజుల తర్వాత కాదు చాలా ఏళ్ల తర్వాత తానే హీరోగా నటిస్తున్న మూవీ కేజీఎఫ్ సలార్ లాంటి మూవీస్కి డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ గారు కూడా ఉపేంద్ర గారికి ఫ్యాన్ అని యూఐ మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఆడియన్స్తో పాటు బిగ్ డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్న మూవీ రివ్యూ ఏంటి రేటింగ్ ఏంటి తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగాన ఈ మూవీ 2040లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటికీ 16 ఏళ్ళ తర్వాత ఒక అరటిపండు కోసం ఎలా అయితే కొట్టుకుంటారో ఫుడ్ లేక అదే రేంజ్లో ఫోన్స్ కోసం కొట్టుకుంటారు. రైస్ ఎంత అవసరం అయిపోతుందో ఒక ఫోన్ కూడా అంతే అవసరం అయిపోతాయి. జనాలు ఫోన్స్కి ఫ్యూచర్లో ఎలా అడిక్ట్ అవుతారు అన్నదానిపై మనకైతే చూపిస్తారు. ఒక గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడా రూల్ చేస్తూ ఉంటుంది. దాన్ని పొడగొట్టి ఉపేంద్ర గారు ఎలాగోలాగా టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేశాక వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ప్రజలు తిరగబడిన వాళ్ళు కూడా ఉపేంద్ర గారు షూట్ చేసి వాళ్ళందరినీ భయపెట్టి కంట్రోల్లో పెడతారు. ఇలా ఉంటున్న మూవీ సడన్గా ఒక కొత్త టర్న్ తీసుకుంటుంది. అది ఎలా తీసుకుంటుంది, తర్వాత ఏమైందన్నది మూవీలో చూడాలి. మూవీ మొత్తం సైకలాజికల్ థ్రిల్లర్ థీమ్లో అయితే ఉంటుంది. ఫిలాసఫీని టచ్ చేస్తూ ఉంటుంది. క్లైమాక్స్ అర్థం అయినట్టే ఉంటుంది, కానీ ఏం అర్థం అవ్వదు. ఏం చూసామో అర్థం కాదు, కానీ ఏదో కొత్తది చూసామన్న ఫీల్తో బయటకు వస్తాం. ఒకటే మాట, ఉపేంద్ర గారి మార్క్ మనకు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కనిపిస్తూనే ఉంటుంది. జనరల్గా ఉపేంద్ర గారి మూవీస్కి రివ్యూస్ ఇవ్వడం కష్టమే, ఎందుకంటే మూవీ అర్థం అవ్వాలి. ఒకవేళ కొత్త చూసిన తర్వాత ఆ కొత్తదనాన్ని ఎలా మనం దాన్ని డిఫైన్ చేస్తాం, ఎలా అది బాగుందా బాగాలేదన్నది చెప్తాం అనేది కష్టమైన ప్రశ్న అని చెప్పుకోవాలి. ఓవరాల్గా అయినా సరే రివ్యూ చెప్పంటే ఈ నేమ్ కార్డ్ చూసాక కూడా మనం ఇంకేం మాట్లాడలేం. రివ్యూ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా రేటింగ్ వచ్చేసరికి 3.575/5 అయితే రేటింగ్ అయితే మనం ఇచ్చేయచ్చు. మీరు ఎంతమంది యూఐ మూవీకి వెళ్ళబోతున్నారో వెళ్ళారో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.